హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచి. ఈరోజు బెల్లం రవ్వ కేసరి చేసేది ఎలాగో చూద్దాం. ఒక కప్పు రవ్వ, ఒక కప్పు బెల్లం, 4 కప్పుల వాటర్, హాఫ్ కప్పు నెయ్యి, ఎండు ద్రాక్ష, ఏలకులు, జీడిపప్పు. ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం వేడి కాగానే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దాన్ని గోల్డెన్ బ్రౌన్ అయినాక దాన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి రవ్వ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, షాలో ఫ్రై. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యే లోపల ఒక సైడ్ వాటర్ని వేడికి పెట్టుకొని యాలకుల పొడి కూడా అందులోనే వేసుకుందాం. సిమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కాచి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, దాన్ని పోసుకుంటున్నాం. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు వచ్చేస్తాయి అందులో మధ్యలో. ఇలా స్టిర్ చేస్తూనే ఉండాలి, రవ్వ దగ్గర పడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు రవ్వ ఇలా దగ్గర పడింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం వేసుకుందాం. 1 కప్పు. స్వీట్ ఎక్కువ కావాలంటే 1.5 కప్ కూడా వేసుకోవచ్చు. బెల్లం కరిగే వరకు సిమ్లోనే పెట్టుకొని దీన్ని కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు బెల్లం కరిగి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇప్పుడు దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మనం దేవుడికి నైవేద్యం పెట్టేస్తాం. ఈ రెసిపీ మీకు ఇష్టమైంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.